Okay, start. Here we came to Jagiri village in the school, Jagiri school, government school. Let's ask few students how the present technology is used by teachers and how the students are utilizing the present technology. Let's go. What apps are you using? What apps are you are using for studying? TSAT. TSAT. ఇంకేమన్నా చాలా ఉన్నాయి. మీరు సార్ వాళ్ళు దేంట్లో చెప్తున్నారు క్లాసెస్? డిజిటల్ టీవీస్. డిజిటల్ అంటే మీకు ఎప్పటి నుంచి ఈ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యింది? తీయను నువ్వు కానీ చేయరా ఏ అకాడమిక్ నుంచి వెళ్ళి డిజిటల్ క్లాసెస్ కానీ ఇప్పుడు ఏ అకాడమిక్ నుంచి స్టార్ట్ అయింది? రావడం వల్ల చాలా బాగా ఏదైనా సార్ వాళ్ళు ఆన్లైన్ క్లాసెస్ ఇట్లా రిఫర్ చేస్తున్నారా మీకు? ఓకే. మీకు డిజిటల్ ప్రొజెక్టర్ లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు డిజిటల్ ప్రొజెక్టర్ వల్ల మీకు లాభం అనిపిస్తుందా లేదంటే నష్టం అనిపిస్తుందా? అంటే మీరు క్లాసెస్ కానీ ఏదైనా ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. Myself, Swati, I'm studying in 10th class. సార్ వాళ్ళు ఇంగ్లీష్లో గ్రామర్ ఎగ్జామ్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిఫర్ చేయమన్నారు. అందుకే అవి Myself, Swati, I'm studying in 10th class. సార్ వాళ్ళు ఇంగ్లీష్లో గ్రామర్ ఎగ్జామ్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిఫర్ చేయమన్నారు. అందుకే అవి Myself, Swati, I'm studying in 10th class. సార్ వాళ్ళు ఇంగ్లీష్లో గ్రామర్ ఎగ్జామ్ అని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రిఫర్ చేయమన్నారు. అందుకే అవి మీరు వీడియో చూస్తున్నారు కదా, మీకు ఏమర్థమైందండి? సార్ వాళ్ళు చెప్పిన ఇందులో క్లారిటీగా డీప్గా చెప్తున్నారు. మీకు సార్ చెప్పింది బాగా అర్థమవుతుందా లేకపోతే వీడియో చెప్పింది అర్థమవుతుందా? క్లాసెస్ ఓకే, మీకు ఏమర్థమైందో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? There are 8 parts of speech. They are noun, pronoun, verb, adverb, adjective, preposition, conjunction, and interjection. Noun describes main place and adverb. Describes the place of noun. Verb. It is an adjective. It is describes an adjective. Pronoun. Describes instead of noun. ఓకే చాలు. China's second because it is China's mouth because it is
sound as yes China because is it the name of the game today? ఏందిరా నువ్వు అడుగు ఫస్ట్ క్వశ్చన్ నువ్వు చెప్పు. మీకు ఇంతకుముందు ప్రొజెక్టర్స్ లేవు కదా, ప్రొజెక్టర్స్ వచ్చినాక క్లాస్ ఎట్లా అర్థమవుతుంది? ఫస్ట్ చెప్పమని ప్రొజెక్టర్లు మాకు ప్రొజెక్టర్లు తెచ్చి మా క్లాస్ మంచిగా చెప్తాను. ఓకే ఆన్లైన్ క్లాసులు అర్థమవుతానే ఏ క్లాస్ మార్క్స్ మంచిగా వస్తున్నాయి. ఇంక ఇప్పుడు మరి ఇంకా నువ్వేం ఇంకా అంటే ఇంకా నీకు ఇప్పుడు ఎక్కువ ఎట్లా అంటే మాకు అప్పట్లో ఓన్లీ సార్ వాళ్ళు బోర్డులో చెప్పేటోళ్ళు, బోర్డులో చెప్పింది నీకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో అప్పుడు నీకు బాగా అర్థమవుతాను. ఆన్లైన్ క్లాస్ అంటే అంటే ఇప్పుడు నీ వరకు ఏమంటావు, ఆన్లైన్ క్లాసులు రావడం వల్ల చాలా బెటర్ అవుతుందని అనుకుంటున్నావు, అంతేనా? ఓకే ఇప్పుడు నువ్వు ఇప్పుడు సార్ డిజిటల్ క్లాసెస్ మంచిగా మాకు యూజ్ అవుతాను అని చెప్పి, మరి మీకు ఎట్లా యూజ్ అవుతాను? మీ సార్ మీకు ఎట్లా అర్థమయ్యేటట్టు డిజిటల్ క్లాసెస్ వల్ల చెప్తున్నారు? నీకేమంటున్నా ఇప్పుడు మరి ఇంకా నువ్వేం ఇంకా అంటే ఇంకా నీకు ఇప్పుడు ఎక్కువ ఎట్లా అంటే మాకు అప్పట్లో ఓన్లీ సార్ వాళ్ళు బోర్డులో చెప్పేటోళ్ళు, బోర్డులో చెప్పింది నీకు అప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఆన్లైన్ క్లాస్లో అప్పుడు నీకు బాగా అర్థమవుతాను. ఆన్లైన్ క్లాస్ అంటే ఇప్పుడు నీ వరకు ఏమంటావు, ఆన్లైన్ క్లాసులు రావడం వల్ల చాలా బెటర్ అవుతుందని అనుకుంటున్నాను, అంతేనా? ఓకే ఇప్పుడు నువ్వు రైమ్ అడుగురా, రైమ్ కానీ ఏదో ఒక రైమ్ చెప్పు. సూపర్ చెప్పింది. ఓకే దాని తర్వాత మీకు సార్ సీట్లా ఏమన్నా రైమ్స్ ప్రొజెక్టర్లో చెప్తున్నారా? చెప్తున్నా. ఓకే ఏదో ఒక రైమ్ చెప్పు. Mathematics, Headmaster, UPS, JEE. So today you have to introduce our class. We are introducing the digital classrooms from the last 2 years back. So the students are very interesting about that. So they are very enthusiastic and participating very well in the digital classrooms. They learn so many things about the digital class according to SCRT and NCRT catalog. So that children are also very interesting about that. It is very pleasant. The classrooms also, in other classrooms also we are going to introducing within the 2-3 years. అది అయిపోయింది నిన్ననే. ask some teachers how they are seeing in the digital classes. Let's go. మన ఛానల్లో వచ్చే వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళల్లో శిల్పకళ ఒకటి. భారతదేశంలో శిల్పకళ కనిపించని దేవాలయాలు లేవు. నిర్జీవమైన బండరాళ్లకు జీవం పోసేవాడు శిల్పి. శిల్పి చెక్కిన శిల్పాలు మన సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. జీవకళ ఉట్టిపడేటట్లు శిల్పాలను చెక్కిన శిల్పి ధన్యుడు. శిల్పి నైపుణ్యాన్ని శిల్పి
మీ కష్టాలను తెలియజేయడమే పాఠం ఉద్దేశం. కళలు అనేవి మనిషికి మానసికమైనటువంటి విద్యార్థులు ఇప్పుడు డిజిటల్ క్లాస్ వలన అది పాఠం చెప్పినప్పుడు మీకు ఏమనిపించిందో మీకు ఎట్లా అనిపిస్తుంది? మీ అభిప్రాయాన్ని చెప్పండి. శ్రీజ చెప్పమ్మా. తీసుకో మొబైల్ మేము కళ్ళతో నాకు చాలా బాగా అనిపిస్తుంది, చాలా అర్థమవుతుంది కూడా. సార్ మాకు అర్థం కాదని సార్ అడిగితే సార్ చెప్తారా?